నార్కోటిక్స్ ఇప్పుడు చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. ఎవరికి కూడా దీని నుండి మినహాయింపు లేదు. మన పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు అసలు సేఫ్గా ఉంటారా లేదా అనే అనుమానం, భయం అసలు అన్ని వర్గాల్లో, సంపన్నులుగా వాళ్ళకి ఇంకెక్కువ, మిడిల్ క్లాస్, వేరే వర్గాలు కూడా అందరికీ ఈ సమస్య చుట్టుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య విస్తరించిందని మనకు అందరికి తెలుసు, టౌన్స్లో, సిటీస్లో. సో ఇది మనకు పోలీస్కి, సమాజానికి ఇది చాలా ఉన్నతమైన ఒక ఛాలెంజ్గా మారింది. ఫస్ట్ అది చూసుకునే అవసరం ఉంది. దాని తర్వాత సైబర్ నేరాలు అవి కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు 2-3 దోపిడీలు జరిగాయి. ప్రాపర్టీ పోయింది ఎంత, 50 లక్షలు, 20 లక్షలు మ్యాక్సిమం అంత. కానీ చాలామంది కోట్లల్లో నిమిషాల్లో పోగొట్టుకుంటున్నారు. ఇట్ ఈస్ అ క్రైమ్ వితౌట్ ఎనీ వైలెన్స్. డిస్టెన్స్, ఎక్కడో దూరం కూర్చొని ఆన్లైన్లో ఇవన్నీ మోసాలు చేయడం. చాలామంది వారి జీవితంలో సంపాదించిన ఏమున్నాయో అన్నీ కూడా, సేవింగ్స్ అవన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు.